ఫుల్ వాన అంటే వాన ఫుల్ పడుతుంది. ఎట్లా పడుతుంది వాన? ఫుల్ పడుతుంది. ఫుల్ పడుతుంది. ఫుల్ బాటిల్ తెప్పిరంటే తెప్పిస్తాను తెప్పిస్తలేడు పోరుడు. తెప్పిస్తారు కదా. ఆడు ఇంత వాన పడ్డ సొంత పూల కోసం కట్టెలు ఎరుకుంటాను. ఏందన్నావు? ఏంది తాతకు అలవాటే ఎన్నో సంవత్సరాల నుంచి పోతాడట. నేను రాను దిక్కుమల్ల ప్రయత్నాలు చేయకూరి. ఎందుకు చెప్పన్నా, ఇది నిపుణుల సంరక్షణలో చేస్తాను. ఆర్థిక చూడు ఎంతమంది ఉన్నారు చూడు. వాళ్ళు చూపట్టి రియల్ చూపెడతాను. చూస్తేనే అన్న అరే నా కొడక ఓసరి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. తోనే లేస్తాయి అనమాట. సో చెప్పులు విడిచి చేతిలో పట్టుకోవాలి. పాల క్యాన్స్ సంకలు పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెత్తర సూత మీద పట్టుకోవాలి. అట్లా నడుచుకుంటూ పోవాలి. కాలు అనేది లేపద్దు. సంవత్సరం తర్వాత మళ్ళీ పత్తడు చూస్తాను నేను. ఇట్లా కొడుతుందంటే అటు చూపెట్టి వస్తారు మొత్తం. ఇట్లా కొంచెం దగ్గర దీన్ని రేగొండ చెరువు అంటారు అనమాట. మా ఊరికి నాన్న చూపెట్టరా, రేగొండ చెరువు అంటారు. ఇది మా ఊరికి దగ్గరలో ఉంటది. రేగొండ గోవర్ధన ఒకటే అనమాట. ఇక్కడ మత్తర పడుతుంది. మళ్ళీ అక్కడ 5 మూరీలు అని ఉంటాయి. అక్కడ చూస్తే మత్తర పడుతుంది. అది మూరి లెవెల్ పోతున్నాయి. ఇంకో 5 మినిట్స్ అయితే ఆ పైకి వస్తాయి వాటర్. అయితే మీకు చూపెడతా. పెన్సార్లు చూపెట్టినా ఇంకా ఏది ముచ్చటంటే నా బిజినెస్ లేదు, ఏం లేదు. వానగా ఇవ్వట్లేదు. ఇది చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద చేపలు వస్తాయి. చూస్తారా చేపలు? పెద్ద చేప దొరికింది. ఇలా పట్టితో చేప పట్టి తిన్నది. బక్కు అని చెప్తాను నేను. సరే నా దొక్కులు ఒకసారి రా. ఇంత దిక్కుమల్ల ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకు చెప్పన్నా, ఇది నిపుణుల సంరక్షణలో చేస్తాను. ఆర్థిక చూడు ఎంతమంది ఉన్నారు చూడు. వాళ్ళు చూపట్టి రియల్ చూపెడతాను. చూస్తేనే అన్న ఇట్లా ఏ గురి పిద పనులు. మొత్తం ఇది సరేనా? ఇప్పుడు ఈ పనులు పిచ్చి పనులు ఎవరు చేయకూడదు. అలా పోయి పొట్ట పోయారు అనుకో ఇబ్బంది అవుతుంది. అరే నీ అబ్బా, అందుకే నేను కూడా పోతున్నాడు. పోతే డిస్ప్లేస్ అవుతుంది అని నేను కూడా పోతలేను. ఆ చూడు చాలా అంటే చాలా వాటర్ పోతున్నాయి. మీకు చూపెడతా చూడు రే. వీడు భయపడి పోతాడు ఆల్రెడీ. ఏమరా భయపడవారా? పోరుడు ఉట్టినే భయపడతాడు. చూడు ఎట్లున్నాయి వాటర్. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం కదా. కార్లే కొట్టుకోపోతున్నాయి. 2-3 క్వింటాల కార్లు వెయిట్ ఉన్న కార్లే కొట్టుకోపోతున్నాయి. మేము 5 క్వింటాల బరువు ఉంటాయి. కార్లే కొట్టుకోపోతున్నాయి. కాబట్టి మనం ఈ ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు మత్తడు చాలా అంటే చాలా మత్తడు పడుతుంది. చూడు ఈ బాబు ఇప్పుడు ఎట్లా పోతాడో చూద్దాం. మనం చిన్న ప్రయత్నం మనం ఈ వీడియో తీద్దాం. చెప్పులు ఇడిచిండు అంటే మనం మత్తడి పడేటప్పుడు ఎలా వెళ్ళాలో ఈ తాత నేర్పిస్తాడు మనకు తెలియకంత నత్తి పోతుంది. ఈ తాతను చూసి మనం ఎట్లా మత్తడి పడేటప్పుడు ఎట్లా పోవన్నా తాత చూసి మనం నేర్చుకుందాం. ఫస్ట్ లుంగి దోతి పైకి పెట్టుకోవాలి. చూద్దాం తాతను. అటు పోదా? ఓకే, తాత పోతాడు అటు దిక్కు. మనం ఇప్పుడు చూద్దాం. పోమని దోతి కడతాడు. చెప్పులు తీసి చేతిలో పట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్లగో. తాతకు అలవాటే ఎన్నో సంవత్సరాల నుంచి పోతాడట. నేను రాను నేను రాను కానీ మెల్లగో. నువ్వైతే మా ఫాలోవర్స్ చూస్తారు ఎట్లా పోవాలన్నా అని. ఎట్లా పోవాలంటే ఇట్లా ఈ తాత ఎట్లా పోతాడో అట్లా పోవాలి. చెప్పులు వేసి అయితే బయటకు పెట్టి. ఎందుకంటే చెప్పులు వేసుకున్నాం అనుకో మనకు చెప్పులు జారుతాయి. గాడి నీళ్ళల్లో ఇట్లా వాటర్ పెట్టుతోనే లేస్తాయి అనమాట. సో చెప్పులు విడిచి చేతిలో పట్టుకోవాలి. పాల క్యాన్స్ సంకలు పెట్టుకోవాలి. చెత్తర సూత మీద పట్టుకోవాలి. అట్లా నడుచుకుంటూ పోవాలి. కాలు అనేది లేపద్దు. కాలు ఇట్లనే నడవాలి. ఇట్లా నడవాలి. ఇట్లా వేసినాం అనుకో 1 కాళ్ళు మీద
ఉండే బరువు ఉంటుంది కదా, తొందరగా ఒక కాలు మీద మనం బరువు ఆంచలేం కాబట్టి తొందరగా లేస్తాం. లేసుట్లా వాటర్లో కొట్టుకుపోవడం జరుగుతుంది. తాత లెక్క ఇట్లనే నడుచుకుంటూ పోవాలి. ఇట్లా కాళ్ళు అనేది పైకి లేపద్దు. సరేనా దోస్తులు? మీరు పొమ్మని చెప్తలేను, అలా నేను చెప్తున్నా. మీరు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయని చెప్తున్నా. చిన్న ప్రయత్నం. ఇది మా ఊరైతే మత్తడి. నేను ఇంకో వేరే దగ్గర సుతా మత్తడి పడుతుంది, అక్కడ సుతా చూపెడతా. మా నక్కలకుండ్లా అని ఉంటుంది, అక్కడ సుతా వెళ్ళి చూపెడతా. సరే బాయ్ దోస్తులు. ఫుల్ వాన అంటే వాన ఫుల్ పడుతుంది. ఎట్లా పడుతుంది వాన? ఫుల్ పడుతుంది. ఫుల్ పడుతుంది. ఫుల్ బాటిల్ తెప్పిరంటే తెప్పిస్తాను, తెప్పిస్తలేడు పోరుడు. తెప్పిస్తారు కదా, చెప్పితప్ప 9:30 వరకు లైన్స్ అయితే ఓపెన్ చేస్తారు. మనకి ఫోన్ చేస్తా, చెప్తలేదు చూపెడతాను మీకైతే. నిజంగా చెప్తారు, అందరూ చూస్తారు. ఈయన తాగద్దా? ఈయన తాగు, నువ్వు తాగుతావు నేను కదా? తాగుతా అంటే సిగ్నేచర్ ఇట్లా చెప్పి సిగ్నేచర్ అంటే 100 రూపాయలు పడుతుంది. ఏది పడితే అది కాదు. 90 వేస్తుంది సిగ్నేచర్ 90. దాని 19 ఉన్నాయి కావచ్చు నాకు తెలిసి కోటర్లే. సరే దోస్తులు, ఇక మా ముచ్చట అర్థం పడుతుంది కానీ వీడు మీకు అట్ట చూపెడతా. మీకు పోవా మా ఊరికి అయిపోవా అన్నమాట. కానీ మాత్రం పడుతుంది, పడితేనే సంబరం అనిపిస్తుంది. వాళ్ళు 2 రోజులు ఇంట్లో పట్టచ్చు కదా జ్వరం వచ్చి. చూడు ఇది మా బాయికాడికి పోయే తోవా, మా పంజరాన్ని కూర్చా. ఇక్కడ చూడు వాటర్ ఎత్తున్నాయి రోడ్డు మీద. చిన్నప్పుడు బడి పెట్టి చేపలు పట్ట పోతాము. పడే 2-3 పరకలకైనా బల్లి పెట్టి పోతాము. ఇది అసలైన మత్తడి అనమాట. ఇక్కడ ఇవారు చిన్నప్పుడు అయితే ఇక్కడ ఒక మేము అట్నుంచి ఇటు వస్తుంటే సైకిల్ తో కొట్టుకుపోయింది. ఇక్కడ చూస్తే చిన్నప్పుడు అడ్డగోలు చేపలు పడతాము, చిన్న చిన్న గురిజలు అవి పడతాము. ఇలా నా సెల్ పడితే గమ్మతుంటుంది. ఇది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కరెక్ట్ 3 లెవెల్ వెళ్తున్నాయి. ఇంకా కొద్దిసేపు అయితే పైన తిత్తవారా ఆడు ఇంత వాన పడ్డ చూస్తే పూల కోసం కట్టెలు ఎరుకుంటాను, పూలగా ఆరా నిల్వని చేస్తావా? అది చెప్పి ముందు గాడిదా ఇట్లుంది. ఈ పిల్లగాడైతే బంక నితీషు. నేను ఫోన్ చేస్తే వస్తుంది లావట్టాడు. నేను నిచ్చిందే ఎక్కుతాయి ఇక వస్తాయి. ఇంకొక కొద్దిసేపు అయితే వాన పడ్డా అంటే వర్షం వస్తాయి. కానీ పోయినసారి అయితే అక్కడ దాకా ఆ స్తంభం కనబడుతుందా దాదాపు నాకు తెలిసి ఇంకా అవతలికి చూస్తే వాటర్ వచ్చినాయి. ఆ వీడియో పాత వీడియోలో మీరు చూసిరుకోవచ్చు. నేను అక్కడ మా బైక్ సైడ్ వెళ్ళి చూపెడతాను మీకు. కూడా గడ్డి ఎందుకు ఎత్తాను? ఎవరెవరో వస్తారు, సిగ్గు అనిపిస్తుంది వేరే. వాళ్ళ లేపోయా అత్తలేవు జోక్ చేసిన ఆగితే భయమే. తిటనీకి ఆగిందని. సరేనా దోస్తులు, మా బాయ్ దగ్గరికి పోదాంపా. గిరి సైడ్ ఇది ఎంజాయ్ చేసిన అంటే ఇది 5 ఉంటే అది పార్లకు మనకు ఏం పని లేదు కాబట్టి అటు ఇటు తిరుగుతాను. ఇలా వర్షం పడేది కాబట్టి మన షాప్ బంద్ అనమాట. సిమెంట్ లాతో వచ్చింది ఆనే ఉన్నది. నిన్న సగం నింపినాం, సగం బత్తాలు ఇంకా అట్లనే ఉన్నాయి. ఇంకా 400 బ్యాగ్స్ వరకు ఉన్నాయి. అవన్నీ వర్షం తగ్గితే దింపుకోవాలి. ఇక అది మన సంజయ్ గుట్ట. ఈసారి శ్రావణం చాలా మంది వేరుగా, నేను ఒకటేసారి వేరా. ఎందుకు పోలేరా? వీలు కాలేదా? వీడు కుక్కల పని మొత్తం బిజీగా ఉన్నాడు. వీలు కాలేదట. పాపం వీళ్ళు నారేసి ఇదంతా మన వాళ్ళేదే, మన దోస్తులేది. మొత్తం నీళ్ళు పోతున్నాయి పాపం. వాళ్ళు వేసిరో మరి పాలకిచ్చారో కౌలుకిచ్చారో తెలియదు. కానీ వాళ్ళ వీడియోని అయితే చూపెడతా. అబ్బాబ్బా ఇలా మయోళ్ళది. ఇది అక్కడి నుంచి ఇక్కడ దాకా వాళ్ళదే పాపం. మొత్తం నాటేసిర్రు, మొత్తం వాటర్ వెళ్తున్నాయి. అంటే లోపల ఉన్న నాటుకు ఏం కాదు కానీ పోతున్నాయి. నేను చూపెడతా. అంటే నాటు అనేది ఏం కాదు, ఎందుకంటే వాటర్ పోతాయి. నాటు అట్లనే ఉంటుంది కాబట్టి వాటర్ ఓన్లీ వాటరే వెళ్తాయి. సో ఏం కాదనమాట వాటికి. చూపెడతా చూడుర్రి. కరోనాకి వస్తానా సూనికి వస్తానా? భయపడ్డదిరా ఫస్ట్ టైం నాకు. అమ్మాయిలే అనుకున్నా, కుక్కలతో భయపడతాను మనకు. మనం ఒక ప్రయత్నం చేద్దాం అన్న. తాత వరకు ఎట్లా చేసింది అట్లా చేద్దాం. చెప్పు చేతిలో పట్టుకోవాలి, ఇట్లా పోవాలి. ఇక తిరిగినాక మా అవ్వ పొట్టు తిడుతుంది, బట్టలు నడుపుతున్నావురా గాడి అని.
దగ్గర కొంచెం ఇక్కడి నుంచే మా బావి ఉంటుంది. ఈ ఏళ్ళు కొంచెం పక్కగాను. పొద్దున మా బాపు మా అయ్య ఒకటేగా. మా బాపును మా అన్న ఇద్దరు కలిసి పాలు విండా నీకు వేరు ఎట్ట వేరేమో పాపం. వీడు మా బామారిది ఎట్లా పోతాను మీరు చూస్తుండీకే పోతాను గిట్ట అలా ప్రయత్నాలు చేయద్దు. కొట్టుకుపోతే ఏం చేస్తావు? బాగుందా ఏ ఫోర్లు ఎవరు మనకు ఇక్కడ దీన్ని ఏమంటారా కింద భూమి కాదు. ఈ మధ్యలో గడ్డలు అయినాయి అనుకో ఎట్లా నడుతారు మనం ఇట్లా అట్లా నడవాలి. తొడలుకోపోతే తొడలుకోపోతే మన ఎండాకాలం మన మొహలకు బాగా ఇబ్బంది అవుతుంది అట్లా. ఓకే బాయ్ దోస్తులు. సారీ బాయ్. ఇది మన నక్కలకుంట్లో బాగా అనమాట. బాగానే వస్తున్నాయి వాటర్. ఇంత వాహనాల్లో కష్టపడుతూ వస్తున్నా నేను. కొట్టుకుంటుంది వాహన ఏర్పడతలేదు కానీ వర్షం చూడు పుట్టుపుడు కుడుతుంది. ఇది చెరువు రెండింది. చెరువు లైన్స్ కనబడుతున్నాయి. అది ఏంటో నాకు అసలు తెలియదు కానీ మొత్తం రెండింది. వాటర్ అనేది అక్కడి నుంచి పోతాయి మనకు. ఇప్పుడు మత్తడు చూపెట్టిందా ఆనిచి పడుతుంది. అది మత్తడు పోతుంది అక్కడికి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్లాంగ్లో అంటారు. మాకు మత్తడు అని మనం అంటాం. సరే దొరికి ఇంకా వేరే దగ్గర చూపెడతాయి. ఇప్పుడు బాయ్. వర్షంలో సెల్లు మొత్తం తడుతుంది.